డాక్టర్ సాయి, రీసెంట్ గా ఒక డయాబెటిక్ పేషెంట్ వచ్చారు షుగర్ చూపించుకోవడానికి నా దగ్గరికి. ఆయనకి ఫీమర్ ఫ్రాక్చర్ ఉంది. అది ఇప్పుడు నాన్ యూనియన్ లోకి వెళ్ళింది. అది ఇప్పుడు మనం అసలు ఏమైనా చేయగలమా, లేకపోతే దాన్ని అలా వదిలేయాల్సి వస్తుందా? ఏం చేయాలి? దాని గురించి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫీమర్ నాన్ యూనియన్ ఆల్రెడీ సర్జరీ చేసిన దానికైతే ఒక రకంగా ఉంటుంది, చేయని దానికైతే ఒక రకంగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్కి భయపడి ఏమీ చేయించుకోరు. సో అలాంటప్పుడు బేసిక్గా ఎక్స్రేలు అయితే కంపల్సరీ చేయించాలి. ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది చూస్తాము. సో తరువుగా డిబ్రేట్ చేసి నెయిల్ వేసి అవసరమైతే ప్లేట్, ఫిబులా స్టడ్ గ్రాఫ్ట్, ఇలియా క్రెస్ట్ గ్రాఫ్ట్ కూడా రెడీ అవుతాం. ఆల్రెడీ చేసింది ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నెయిల్ ఉందనుకోండి. సో అలాంటప్పుడు ఆ నెయిల్ తీసి మళ్ళీ తరువుగా డిబ్రేట్ చేసి మళ్ళీ కొత్త నెయిల్ వేసి అవసరం అనుకుంటే ఎక్స్ట్రా ప్లేట్ వేసి, అంటే బేసిక్గా ఎక్స్రే చూసి దాన్ని బట్టి మనం డిసైడ్ చేయగలుగుతాం. బట్ పేషెంట్కి తరువుగా కన్విన్స్ చేస్తాము, వాళ్ళకి కౌన్సిల్ చేస్తాము. ఇందాక వచ్చారు ఒక పేషెంట్, నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక వీడియో పెట్టాను. ఆ పేషెంట్కి చాలా బాగా తక్కువ. సో మనం చేయొచ్చు, బట్ ఖచ్చితంగా పేషెంట్ని చూడాలి, ఓవరాల్ హెల్త్ ఎలా ఉందో చూడాలి. తర్వాత ఎక్స్రే చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఓకే.